13వ అధ్యాయము కంటిన్యూషన్ అండి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాస్మానం తతో యాతి పరాంగతిం. అన్నింటి యందు సమముగా నిండియుండు పరమాత్మను సమదృష్టితో లేక ఆత్మదృష్టితో వీక్షించువాడు ఆత్మహత్యనునర్పవనివాడు. అతడు పిమ్మట పరమపదము అధిష్ఠించును. విస్మరణయే ఆత్మహత్య అని శృతులయందు చెప్పబడినది. ఆత్మదృష్టి వలన అవిద్యను తత్కార్యమగు మృత్యువును అతిక్రమించుటయే గాక శాశ్వతమగు పరమపదమును చేకూరును. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. ఎల్లడను వ్యాపారములన్నీయు ప్రకృతి చేతనే అనగా ప్రకృతి వికారములకు దేహేంద్రియ యాదుల చేతనే చేయబడుచున్నావనియు తా ఆత్మ స్వరూపుడుగాన తానేమియు చేయుటలేదనియు ఎవడు చూచునో వాడే సరియగు చూపు గలవాడు. దేహాత్మభావము వలన శరీర వ్యాపారములన్నీయు తానే చేయుచుంటి అని తలంచుట అజ్ఞాన దృష్టి. దేహము నుండి తనను వేరు చేసుకొని తన్నాత్మ స్వరూపుడమనగు నిష్క్రియగాను చూచుటయే విజ్ఞాన దృష్టి. యథా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. నానా ప్రాకారములగు భూతముజాలము అన్నియు ఒక ఆత్మయందే సుప్రతిష్ఠులై ఉన్న అనియు అందుండియే వాటి ప్రసారము వెలువడిచున్నదనియు ఎప్పుడు మానవుడు ప్రత్యక్షముగా చూచునో అప్పుడే అతడు పరబ్రహ్మ స్వరూపుడగును. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. కౌంతేయ, పరమాత్మ ఆద్యాంతము లేనివాడు, గుణరహితుడు కావున దేహమందున్నప్పటికీ అతడేమియూ చేయుడు. అతనికే మాలిన్యము అంటదు. దేహములు వచ్చును పోవుచు నుండును. ఆత్మ దేహోత్పత్తికి పూర్వమందును దేహనాశనము పిమ్మట కూడా ఏకరీతిగా నుండుటయే కాక మధ్యకాలమందు కూడా దేహమందుండియు అంటక ముట్టుకనే యుండును. కర్మ కర్తృత్వము గాని కర్మ ఫలం మాలిన్యము గాని ఆత్మకు లేవు. యథా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సర్వవ్యాపియగు ఆకాశము అతి సూక్ష్మమగుటచే దాని యందున్న భూతజాలములనేచే ఎట్లు మాలిన్యము పొందదో అట్లే సర్వత్రా అన్ని ఉపాధుల యందును నిండియున్నను ఆత్మ మాలిన్యము నొందదు. భౌతిక దృష్టాంతము వలన ఆత్మతత్వమును సులభముగా బోధించుచున్నాడు. ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాపి సూక్ష్మము. ఆకాశము అందలి భూతములేవియు సృపింపకను మలియ మొనకర్పించనియు నున్న వటుల ప్రత్యక్షానుభవము అట్లే అంతకంటే సూక్ష్మమును నిర్గుణమును కూడా అగు ఆత్మయు నానా దేహములను ఉన్నను నిర్లిప్తుడుగానేయుండును. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, ఒకే సూర్యుడు జగమంతును వెలిగించు రీతి ఒకే ఆత్మ సర్వక్షేత్రములను
ఉద్ధరింపచేయుచున్నాడు. నానా దేశములందు వివిధ సూర్యులు లేనట్లు వివిధ దేహములందు వేరువేరు ఆత్మలు లేవు. ఆత్మ అద్వితీయుడు, స్వయం ప్రకాశకుడు వలె ఉపాధులనన్నీయు ప్రకాశింపచేయును. సూర్యుడెట్లు తాను వెలిగించు భూతజాలము యొక్క గుణదోషము వలన గాని పుణ్య పాప కర్మము వలన గాని లిప్తుడుగాక సాక్షిమాత్రుడై ఉండునో అట్లే ఆత్మ కూడా తాను వసించు ఉపాధుల గుణదోషము వలన గాని వాటి శుభాశుభ వ్యాపారము వలన గాని అంటక నిత్యశుద్ధుడైయుండును. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విధుర్యాంతి తే పరం. ఇట్లు విజ్ఞాన దృష్టితో క్షేత్రక్షేత్రజ్ఞులకు గల విభేదమును, భూతజాలమునకు ప్రకృతి గుణబంధముల నుండి విమోచన విధానమును ఎవడు ఎరుగుదురో వారు పరమపదమును అలంకరింతురు. అజ్ఞాన దృష్టితే అనగా ప్రకృతి కార్యమగు దేహములచే తాదాత్మము వలన బంధమేర్పడును. వివేక దృష్టి వలన అనగా ప్రకృతిని తనకును సంబంధమేమియూ లేదనియు ఆ ఆత్మస్వరూపుడనియు తెలియుటచే ప్రకృతి బంధము తొలుగును. ఇదియే మోక్షము లేక పరమపదము. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతయందు క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగ మను 13వ అధ్యాయము.